రండి ప్రియజనులారా, తరలిరండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. గంటలు మ్రోగినవి, త్వరపడిరండి ప్రభుజనులారా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడిరండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా, పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. పూజలు సమర్పించువారు గుంటూరు మేత్రాసనం పిడుగురాళ్ల విచారణ. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ బాలు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పొన్నం నరసింహరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నూతలపాటి నక్షత్రం సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం మరీరాణి కేథడ్రల్ విచారణ. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వరకాలు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరోనా వైరస్ను ఈ లోకం నుండి తొలగించి
సమస్త మానవాళిని దేవుడు కాచి కాపాడాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరీంనగర్ విచారణ. దొడ్డ ఆరోగ్యరెడ్డి, రాణి, జోసెఫ్ రాజాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బాసురేగడి విచారణ. పెంటారెడ్డి రాయపరెడ్డి, సుజనమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తానుగుండ్ల మరియమ్మ తలంపు కొరకు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పూదోట మేరీ లావణ్య, రవికిషోర్, ప్రసాద్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సంకూరి ప్రసాద్ బాబు, హేమలత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వినయ్కి మంచి ఉద్యోగం, వినీలా చేసే ఉద్యోగంలో అభివృద్ధి, ఎంఎఫ్ జోసెఫ్, హృదయ మేరీలకు మంచి ఆరోగ్యం, కాపుదల, రక్షణ దయచేయమని సంకూరి ప్రసాద్ బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్వర్ణలత, రవి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఎలిజబెత్, ఫ్రాన్సిస్, నిర్మల కిరణ్, ప్రశాంతి, ఎమిలీ, ఎథన్, తెరీసా మరియు వగసాయి సమర్పిస్తున్నారు. ఈ దివ్య బలి పూజలో వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అపోస్తులైన సీమోను, యూదా గార్ల పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. వీరిద్దరి గురించి ఎక్కువగా బైబిల్లో ప్రస్తావించకపోయినా కానీ వీరు క్రీస్తు కొరకు జీవించారన్నది సత్యం. క్రీస్తు సువార్తను బోధిస్తూ వీర విశ్వాసులుగా మరణించారు. వీర్ల జీవితంపై ధ్యానం చేస్తూ నేను సీమోను, యూదా గార్ల వలె క్రీస్తులో స్థిరంగా ఉన్నానా అని ఆలోచించేద్దాం. ఈ గొప్ప పరమరహస్యంలో పాల్గొనే ముందు ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేసిన తప్పులను దేవుని చెంత నిండు మనసుతో ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజలో యోగ్య రీతిగా పాల్గొనే కృపను మనందరికీ దయచేయమని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria
Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపి మా మనవి నాలకింపుము మా మనవి నాలకింపుము. గ్లోరియా 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 గ్లోరియా. పిత కుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరుమని నిన్ను వేడుచున్నాము. నీ దయనే కోరెదము నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ధన్య జీవులైన నీ అపోస్తుల బోధనము ద్వారా మేము నిన్ను గుర్తించినట్లు చేసితివి. పునీత సీమోను యూదాల విజ్ఞాపన ప్రార్థనల సహాయమున నిన్ను విశ్వసించు ప్రజల సంఖ్య నానాటికి అధికమగినట్లు దయాపూరితమైన నీ కృపను మాపై చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అపోస్తుల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయవారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా రూపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వం వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధించి చేయుతున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరు వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. ఆ రేయింబవళ్లకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఇట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరు వారి స్వరము భూమి అందంతటా వ్యాపించినది. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. తనతో ఉండి సువార్త బోధింపా ఎన్నిక చేసెను తన శిష్యులను. ఎన్నిక చేసెను ఈ దీనులను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను.
ప్రభువుని సేవలు తరింప నన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రభువుని సేవలు తరింప నన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగని. తనతో ఉండి సువార్త బోధింప ఎన్నిక చేసెను తన శిష్యులను. ఎన్నిక చేసెను నీ దీనులను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 12 నుండి 16 వరకు. యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయు, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియేతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతటా నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అతడ చేరియుండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడువారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథునిందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పట్టణాలు ఆధారంగా తీసుకొని 2 విషయాలపైన మనం ధ్యానం చేసుకుందాం. మన గుర్తింపు ఏమిటి అని ఎవరైనా అడిగినట్లయితే మనమందరం అపోస్తులు వేసిన పునాదులపై నిర్మించబడ్డాం అని గట్టిగా సమాధానం చెప్పవచ్చు. మన గుర్తింపు అపోస్తులు వేసిన పునాదిపై నిర్మించబడింది. అపోస్తులుడు అనగా పంపబడినవాడు. ఒక ప్రేషిత కార్యాన్ని నెరవేర్చుటకు పలానా వ్యక్తులని ఎన్నుకొని వారిని పంపించబడిన వారే అపోస్తులు. 12 అపోస్తులు మనలాగే సామాన్య వ్యక్తులు. కొందరు
చేపలు పట్టేవారు, కొందరు సుంకరులు, మరికొందరు దేశభక్తులు. ఈ విధంగా సామాన్య జీవితం జీవించేవారిని యేసు ప్రభు ఎన్నుకున్నాడు. మరి ఈ సామాన్య వ్యక్తులు, సామాన్య జీవితం జీవించే ఈ 12 శిష్యులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ 12 శిష్యులు క్రమక్రమంగా క్రీస్తులో స్థిరంగా ఉండిపోవుటకు, క్రీస్తులో భాగస్వాములమవుటకు వారి సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని అనుసరించారు. వారి కుటుంబాలను, వారి ఆస్తిపాస్తులను సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు అంటిపెట్టుకుని ఉన్నారు. దాని ఫలితమే వారి దృఢ విశ్వాసం, దైవానుభూతి. భక్త పౌలు గారు మనందరం క్రీస్తు పంపబడిన అపోస్తులం అని చెబుతూ ఉన్నారు. అంటే క్రీస్తులో మనమంతా భాగస్వాములమే. 12 శిష్యులు ఏ విధంగా క్రీస్తులో స్థిరంగా ఉండి ఎదిగారో మనం కూడా వారి వలె క్రీస్తులో స్థిరంగా జీవించడానికి పిలుపునందుకున్నాం. ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా లేదా అని మనం ఆలోచించేయాలి. నేడు సీమోను యూదా పండుగ జరుపుకుంటున్న మనం, వారి జీవితాన్ని క్రీస్తుకు ధారపోశారు, క్రీస్తు కొరకు జీవించారు. వారి వలె మనం కూడా జీవిస్తున్నామా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు అపోస్తులుగా జీవించడం అందరికీ సాధ్యమే. ఇది అందరికీ ఇచ్చిన పిలుపు. కేవలం ఆ 12 శిష్యులకు మాత్రమే కాదు, మనందరికీ ఈ పిలుపును దేవుడు అందించాడు. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం ఉంది. క్రీస్తు అపోస్తులుగా జీవించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ అందరం అపోస్తులుగా జీవించాలని లేదు. అలాగే అందరికీ అపోస్తులుగా కావాలని ఉండదు. ఎందుకంటే అపోస్తులుగా జీవించాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. అందుకే అపోస్తులుగా కావటానికి చాలామంది వెనకడుగు వేస్తాం. మనకెందుకు ఈ త్యాగాలు, మనకెందుకు ఈ బాధలు అని మనం క్రీస్తుని అనుసరించకుండా వెనకంజ వేస్తాం. సీమోను యూదాగారులు సామాన్య వ్యక్తులు, సామాన్య జీవితాన్ని జీవించారు. రోజువారీగా చేసే పనిపై ఆధారపడి వారి జీవనోపాధాయాన్ని చూసుకునేవారు. కష్టపడి జీవించే వ్యక్తులు. వారి జీవితాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఈరోజు వారి పండుగను జరుపుకుంటున్న మనం వారి నుండి మనం ఏం నేర్చుకోవాలి? వారు మనకు నేర్పించే పాఠాలు ఏమిటి? క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే 3 పాఠాలు వీరి జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది, క్రీస్తులో స్థిరంగా జీవించటం. దేశభక్తుడైన సీమోను జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి, చాలా స్కిల్ఫుల్గా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు పిలిచాడు. వీరి గురించి, సీమోను యూదా గురించి మనకు బైబిల్లో ఎక్కువగా చెప్పకపోయినా కానీ వీరు దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించారు, క్రీస్తులో స్థిరపడ్డారు. దీనికి మనలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. రెండవ పాఠం, క్రీస్తులో నమ్మకం ఉంచటం. వీరిద్దరూ కూడా, సీమోను యూదా, క్రీస్తులో నమ్మకం ఉంచారు. ఇతనే నిజమైన క్రీస్తు, ఇతనే మా ప్రభువు అని ఆయన యందు నమ్మకం ఉంచారు. వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలు వారు కల్లారా చూశారు. అందువల్ల వారు క్రీస్తులో వారి దృఢ నమ్మకాన్ని ఉంచారు. చివరికి 3వ పాఠం, క్రీస్తు కొరకే జీవించటం. వీరిద్దరు కూడా అనేక దేశాలు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించారు. వారు బల్లాలతో, కర్రలతో కొట్టబడి చంపబడ్డారు. చావును లెక్క చేయకుండా క్రీస్తు సువార్తను బోధించారు. వారి త్యాగమే ఈనాడు మనమంతా క్రైస్తవులుగా ఉండగలిగాం, క్రైస్తవులుగా తయారయ్యాం.
క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పిలువబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తుకు అంటిపెట్టుకుని జీవించాలి. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో 5వ వచనం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. నేను లేక మీరు ఏమీ చేయజాలరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. ఒక వృక్షం ఫలించాలంటే దానికి వేర్లు అవసరం. మన జీవితం ఫలించాలంటే మనకు దేవుడు అవసరం. మన జీవితం నుండి దేవుని తీసివేసినట్లయితే మనం ఏమీ సాధించలేం. ఎక్కడ వేసిన గొంగలో ఎలా ఉంటుందో అక్కడే అలాగే ఉంటుంది మన జీవితం. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు చేత పిలువబడిన మనమందరం కూడా ఆయనలో స్థిరపడి ఆయన్ను అనుసరించడానికి మనం ప్రయత్నించాలి. ఆయన్ని అనుసరించాలి అంటే మనకు కావాల్సింది ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితం లేకపోతే మనం క్రీస్తుని అనుసరించలేము. ఇది సుసాధ్యం, ఇది మనకు అసాధ్యం. లూకా శుభవార్తలో పలుమార్లు క్రీస్తు ప్రభు ప్రార్థనా జీవితం గురించి విశ్లేషించబడింది. తన ప్రేషిత కార్యాన్ని తండ్రి దేవునికి తెలియపరుస్తున్నాడు. ప్రార్థన గురించి వివరించాలంటే ఎన్నో వివరణలు మనకున్నాయి. ప్రార్థన అనగా దేవునితో సంభాషించటం, దేవునితో మనసు విప్పి మాట్లాడడం, మన హృదయాన్ని దేవునికి అంకితం చేసి దేవుడు చెప్పే మాటలను శ్రద్ధతో ఆలకించటం. సమూయేలు ప్రవక్త ఆలకించినట్లుగా, ప్రభు మాట్లాడుము, నీ దాసుడు ఆలకించుచునే ఉన్నాడు. సమూయేలు ఏ విధంగా దేవుని పట్ల తన శ్రద్ధ చూపించాడో మనం కూడా సమూయేలు చూపించినట్లుగా మన శ్రద్ధ దేవుని వైపు చూపించాలి. దేవుని యందు మనం శ్రద్ధ ఉంచాలి. మన హృదయాన్ని దేవుని స్వరాన్ని వినుటకు తెరిచి ఉంచాలి. అలా తెరిచి ఉంచటమే మనం చేసే ప్రార్థన అని కొంతమంది తత్వశాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఈనాటి శుభవార్తలో కూడా క్రీస్తు ప్రభువు అపోస్తులను ఎంపిక చేసుకునే ముందు ఒంటరిగా కొండపైకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపారు. తన సువార్త పరిచర్యకు ఎవరు అర్హులో తెలుసుకోవడం కోసం, తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడం కోసం ప్రార్థనలో తండ్రి దేవునితో ఐక్యమయ్యాడు. 12 శిష్యులను ఎంచుకొని తన దేవుని సువార్త పనిని కొనసాగింపచేశాడు. నేడు మనందరి ద్వారా ఈ ప్రేషిత కార్యం కొనసాగింపబడుతుంది. సువార్త ప్రకటించడం అది ప్రతి క్రైస్తవుని బాధ్యత. దేవుని ప్రేషిత కార్యంలో పాల్గొనడానికి కావలసింది ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం అలవర్చుకున్నట్లయితే మనలో ఉన్న చెడు స్వభావాన్ని విడిచిపెట్టి మంచి స్వభావం కలిగిన వ్యక్తులుగా జీవించగలుగుతాం. ప్రార్థనా జీవితం ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలుగుతాం. ప్రార్థనా జీవితం ద్వారా క్రీస్తుని ధరించగలుగుతాం, క్రీస్తును పోలి జీవించగలుగుతాం. ప్రార్థనా జీవితం ద్వారా దేవుని చిత్తాన్ని మన జీవితంలో, మన దైనందిక జీవితంలో నెరవేర్చగలుగుతాం. ప్రార్థనా జీవితం ద్వారా ప్రేమ, శాంతి, ఓర్పు, సమాధానాలతో మన కుటుంబంలో జీవించగలుగుతాం. ఇవన్నీ ప్రార్థన ద్వారా వచ్చే ఫలాలు. క్రీస్తునాథునిందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలులు దైనందిక జీవితంలో క్రీస్తులో స్థిరంగా ఉంటూ క్రీస్తుకు సాక్షులుగా మలచబడ్డారు. పునీత సీమోను యూదా గారి జీవితాన్ని అనుసరించి మనం కూడా క్రీస్తులో స్థిరంగా బలపడటానికి మనవంతు పూర్ణ మనసుతో కృషి సల్పాలి. ఈ దైవీక ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కావలసిన రీతిగా మనల్ని మలచబడాలని ఈ దివ్య బలి పూజలో మనం భక్తితో ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.
మహాపరిశుద్ధుడమైన తండ్రి, మా శ్రీ సభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు ప్రార్థించుతున్నాము. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి విశ్వాసంలో దృఢపడి సమస్త విశ్వాసులందరినీ విశ్వాసంలో బలపరిచే కృపను, విశ్వాసంలో ముందుకు నడిపించే శక్తిని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారందరి కొరకు మేము ప్రార్థన చేయించున్నాము. దయగల సర్వేశ్వర, వారందరికీ స్వస్థత చేకూర్చి వారి జీవితంలో ఆనందంతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి ఛానల్ దాతల కొరకు మేము ప్రార్థన చేయించున్నాము. ప్రభువా, వారి ఉదార స్వభావాన్ని ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి పనిలో వారు 30 60 100 ఫలింపజేసినట్లుగాను వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మనమంతా మౌనంగా ఉండి మన సొంత అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మా మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ఆహా సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అపోస్తలులైన సీమోను యూదాలు నీ నుండి పొందిన నిత్య మహిమను మేము భక్తితో సన్మానించుచున్నాము కనుక నేడు మా మనవులను అంగీకరింపుము. పవిత్రమైన ఈ పరమ రహస్యములను
మేము నీకు ఆమోదయోగ్యముగా కొనియాడినట్లును కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధనపు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, మీ
పునరుత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు. ఈ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ప్రసాదమును స్వీకరించిన మేము పవిత్రాత్మయందు వినయాన్వితమైన మనస్సుతో నీకు మొరపెట్టుచున్నాము. అపోస్తులైన సీమోను యూదాల విజయవంతమైన హింసలను సన్మానించుచు మేమర్పించిన ఈ పవిత్ర బలి ద్వారా మేము నీ ప్రేమలో స్థిరపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పుణ్యత యేసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యేసేపు గారా వందనం.
ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమేయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం మా అందరికీ ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సదా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. పరలోక తండ్రి ఆరాధన, 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 పరలోక తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసురాజ ఆరాధన, మా యేసురాజ ఆరాధన,
ఆరాధనా మా యేసు రాజా 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 ఆరాధనా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై పరలోక తండ్రి ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మన మధ్యలో వెంచేసి ఉన్న ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు ప్రభువా 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 వందనం, పవిత్రాత్మ సర్వేశ్వర 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 వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి
తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా 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 స్తోత్రం, పవిత్రాత్మ సర్వేశ్వర 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 స్తోత్రం. తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసు క్రీస్తువా 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 మహిమ, పవిత్రాత్మ సర్వేశ్వర 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 మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah. Praise the Lord, Praise the Lord. 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 praise the Lord. Praise the Lord. అపరూపంలో మన మధ్యన వేంచేసి ఉన్న ఆ దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుందాం. గడిచిన కాలమంతయు మనందరికీ ఏ ఆపద కలగకుండా రక్షిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఆ దేవాది దేవుని పవిత్ర హస్తాలు మనందరిపై ఉండాలని, సకల ఆపదల నుండి మనందరం రక్షింపబడాలని ప్రార్థించుదాం. దేవుణ్ణి ఆరాధించే ఈ సమయంలో విశ్వాసంతో మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకు దయచేస్తాడు. భర్తమై అడిగినట్లుగా, దావీదు కుమారా, నాపై కరుణ చూపుము. అప్పుడు యేసు, నా నుండి నీవు ఏమి కోరుకుంటున్నావు అని ప్రశ్నించగా, భర్తమై, నాకు దృష్టిని ప్రసాదించుము. దేవుడు వెంటనే భర్తమైకి దృష్టిని దానం చేశాడు. భర్తమైలో ఉన్న విశ్వాసం చూసి దేవుడు మరలా దృష్టిని అతనికి దయచేశాడు. భర్తమైకి ఉన్న విశ్వాసం లాగానే మనం కూడా దేవుని యందు మనం భారం వేసి, దేవుని యందు మన విశ్వాసం ఉంచి, మనకు కావలసిన వరాలన్నింటినీ, అవసరాలన్నింటినీ దేవుని పాదాల చెంత సమర్పించుదాం. ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో వారికి ప్రతి ఒక్కటి ఇవ్వబడును అని పలికి ఉన్నారు. మత్తయి శుభవార్తలో అడుగుడు ఇవ్వబడును. విశ్వాసంతో ఆ తండ్రి దేవుణ్ణి మనకు కావలసిన వరాలను అడుగుదాం. దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. ఎందుకనా మనమంతా అతని ప్రియ బిడ్డలం. మనం ఏది అడిగినా కానీ దేవుడు కాదనడు అనే భరోసా, అనే నమ్మకం. ఈ పవిత్ర సమయంలో కరోనా వ్యాధితో సతమతమవుతున్నటువంటి ప్రపంచ మానవాళి కోసం ప్రార్థించుదాం. ఈ కరోనా వ్యాధి మన నుండి తొలగింపబడాలని, ఈ కరోనా వ్యాధికి విరుగుడు దొరకాలని ప్రార్థించుదాం. ప్రత్యేకంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగుల గురించి ప్రార్థించుదాం. ఈ పవిత్ర సమయంలో మనకు తెలిసిన వారందరినీ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆ వ్యక్తులందరినీ దేవుని చెంత సమర్పించుదాం.
దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. తప్పకుండా దేవుడు వారికి స్వస్థతను చేకూరుస్తాడు. యేసు ప్రభు పలికినట్లుగా, ఇదిగో నేను నీ చెంత ఉన్నాను, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. ఆయన సన్నిధిలో ఉన్న మనమంతా కూడా ఆయనలో స్థిరపడాలని, ఆయనలో బలపడాలని, క్రీస్తుని పోలి జీవించాలని మనమందరం కోరుకుందాం. కొద్ది క్షణాలు మనమంతా మౌనంగా ఉండి మన మనసులో ఉన్నటువంటి విన్నపాలన్నింటినీ ఆ దేవాది దేవుని పాదముల చెంత సమర్పించుదాం. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులన్నింటినీ ఆ ప్రభువుకి సమర్పించుదాం. ఎవరైతే కుటుంబంలో శాంతి లేకుండా జీవిస్తున్నారో, మనస్పర్ధలతో జీవిస్తున్నారో, దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు, వారిని ముఖ్యంగా వారి కోసం ప్రార్థించుదాం. దేవుడు ఆయా కుటుంబాలకు శాంతి, సమాధానాలు, ఐక్యతను దయచేయాలని మనం ప్రార్థించుదాం. పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేర్ట్లుగాను దివ్యవాణి దాతలను, కార్పస్ ఫండ్ డోనర్స్ను కరోనా ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని, దివ్యవాణి గురువులను, సిబ్బందిని భగవంతుడు దీవించి కాచి కాపాడమని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కిడుల నుండి మమ్మ రక్షింపుము. దేవరి ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముడైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. ఆమీన్.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.